కెరటన్లా ఎగిసిపడ్డ నిఖిల్ ఇది కదా కావాల్సింది. నేను మరి అంత చెడ్డోడిని కాదంటూనే తన సైకోయిజాన్ని చూపిస్తున్నాడు బిగ్ బాస్. కెరటన్ టీం నిఖిల్ మణికంఠ ఆకలేస్తుందని అర్ధరాత్రి దొంగల్లా దోసలు తిన్నందుకు అందరినీ నిద్రలేపి మరీ క్లాసు పీకాడు బిగ్ బాస్. ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ తన సత్తా చూపించాడు. ఓడిపోయే వాళ్ళంటేనే గిట్టదన్న సోనియా ఒక్క గేమ్ లో కూడా గెలవలేదు. ప్రైజ్ మనీ పెంచుకునే ఛాన్స్. ఈ సీజన్ లో అంతలేనంత డబ్బు ప్రైజ్ మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. తాను ఇచ్చే ఛాలెంజ్లలో 3 టీమ్స్ పాల్గొని డబ్బు సంపాదించుకోవాలన్నాడు. ఏ టీం దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది ప్రైజ్ మనీలో యాడ్ అవుతుందన్నారు. మొదటిగా ఛాలెంజ్ లో మనీ విష్ణుప్రియ సోనియా స్విమ్మింగ్ పూల్ లో దూకాలన్నాడు. సోనియా మధ్యలోనే కింద పడిపోగా మణికంఠను పృథ్వీ ముందుగా వెళ్ళనీయకుండా గట్టిగా పట్టేసుకోవడంతో అతడు వెనుకబడిపోయాడు. విష్ణు మొదటిగా దూకేసి తన అంతులేని వీరుల టీం ఖాతాలో 25,000 పడేలా చేసింది. ఎగసిపడ్డ కెరటం. బిగ్ బాస్ 2వ ఛాలెంజ్ విలువను 50,000గా ప్రకటించారు. ఈ కలర్ బాల్స్ గేమ్ లో పృథ్వీ, నబీల్, నిఖిల్ హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ గెలవడంతో కెరటన్ టీం ఖాతాలో 1,00,000 పడింది. 3వ ఛాలెంజ్ విలువను 70,000గా ప్రకటించారు. ఈ స్పెల్లింగ్ గేమ్ లో యష్మి, మణికంఠ, నైనిక పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్ గా రాసిన మణికంఠ కెరటన్ టీం ఖాతాలో 70,000 పడేలా చేశాడు. ఆకలితో అలమటించిన నిఖిల్. రేషన్ లేకపోవడంతో కేవలం రాగి జావతో సరిపెట్టుకుంటున్న మణి, నిఖిల్ అర్ధరాత్రి ఆకలేసింది. దీంతో దొంగచాటుగా పక్క టీం చేసుకున్న దోషలు ఆరగించారు. ఇది చూసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ నిద్ర నుంచి లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తు చేశారు. ఇంట్లో ఫుడ్ దొంగతనం మొదలు పెట్టిన యష్మికి తమ పాల ప్యాకెట్ అవతలి వారు ఎత్తుకుపోయేసరికే ఉక్రోషం పట్టలేకపోయింది. విష్ణుప్రియతో గొడవకు దిగింది. దబాయించిన యష్మి. మా చికెన్ దొంగలించలేదా అని విష్ణు ఎదురు తిరిగితే నీ దగ్గర సాక్ష్యం ఉందా అని దబాయించింది. ఎందుకు అరుస్తున్నావంటే నేను ఇలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది. 4వ ఛాలెంజ్ విలువ ఏకంగా 1,50,000గా ప్రకటించారు. ఈ గేమ్ లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పోటీ పడ్డారు. ఆదిత్య ఓడిపోగా అభయ్, అఖండ టీం, నిఖిల్ కెరటన్ టీం గెలిచి చెరో 75,000 గెలుచుకున్నారు. 5వ ఛాలెంజ్ విలువను 50,000గా ప్రకటించారు. నిఖిల్, నబీల్, పృథ్వీ వ్యాక్స్ చేయించుకోవాలన్నారు. కాళ్ళు మొక్కిన విష్ణుప్రియ. అయితే ఆ నొప్పి భరించలేక తన వల్ల కాదని పృథ్వీ మధ్యలోనే చేతులెత్తేశాడు. సోనియా, నబీల్ అంతులేని వీరులు టీంను విజేతగా ప్రకటించడంతో ఆనందం పట్టలేకపోయిన విష్ణుప్రియ ఏకంగా ఆమె కాళ్ళను నమస్కరించింది. 6వ ఛాలెంజ్ విలువ బిగ్ బాస్ 1,00,000 రూపాయలుగా ప్రకటించారు. చివరి బజర్ వరకు కాళ్లకు సాక్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ గేమ్ లో విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నబీల్, అభయ్, పృథ్వీ పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో సంచాలకురాలు ప్రేరణ అందరి మీద గరమైంది. ఈ తోసుకోవడాలు, కొట్టుకోవడాలు ఆపండని అరిచింది. బిగ్ బాస్ నుంచే వెళ్ళిపోతా. పాపం తన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది. అయితే అభయ్ నెట్టడం వల్లే తాను కింద పడ్డానని విష్ణుప్రియ. అది నిజమైతే బిగ్ బాస్ హౌస్ నుంచే వెళ్ళిపోతానని అభయ్ వాదించాడు. కాసేపటికి విష్ణుప్రియను మళ్ళీ ఆడించిన చివరికి అవుట్ అయింది. అనంతరం నబీల్ ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతడు గరమయ్యాడు. చివర్లో నిఖిల్, అభయ్ కు టై అయినట్లుగా ప్రకటించడంతో ఇరు టీమ్స్ ను చెరో 50,000 లభించాయి. ఫైనల్ గా 2,45,000తో కెరటన్ టీం లీడ్ లో ఉంది.